మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగునుగాక. ఆరాధనా తలంపులు కొన్ని సత్యాలు నేర్చుకొని బల దగ్గరికి చేరదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 24 నుండి 28 వచనాల వరకు చదువుకుందాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషులు చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తం నిర్ణయ కాలములను వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖనములను బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. మనం ఆరాధన సమయంలో ఈ సత్యాలు మనము వింటూ ఉన్నాము. ఇందులో ఒక మాట మనము ఆలోచన చేస్తే, ఆయన మనలో ఎవ్వరికి దూరముగా ఉండు దేవుడు కాడు. అంటే ఆయన మన మధ్యన ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన మధ్యన ఉన్నవాడు. అందుకు దేవుడు పరలోకంలో ఉంటాడు కదా, మనము ఇక్కడ ఉన్నాం కదా అని ఎవ్వరూ కూడా ఆదమరిచి ఉండకూడదు. ఆయన ఆరాధించుచున్నవారు, ఆయనను సేవించుచున్నవారు, ఆయనను ఘనపరుస్తున్నటువంటి మనము బహు జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. మనము సామెతల 15వ అధ్యాయంలోనికి వెళ్ళి అక్కడ చదివితే, ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు, యెహోవా అందరినీ చూచుచున్నాడు అని రాశారు. అదే వచనంలో కింద 12వ వచనంలో ఏమని రాశారంటే, ఆయనకు అగాధ కోపమును నరుల హృదయమును తేటగా కనపడనని రాశారు. కాబట్టి ఆయన మనకు దూరముగా ఉండే దేవుడు కాదు. అట్లయితే ఆయన లేని ప్రదేశమే లేదు. ఆయన ఇక్కడ లేడు అనుకోవటానికి లేదు. సంఘముగా కూడి ఉన్నాం, మనలో ఉన్నాడు. గృహంలో మనం ఉంటాము, అక్కడ ఉన్నాడు. పొలం పనిలో ఉంటాము, అక్కడ ఉంటాడు. మనం ఎక్కడైనా అక్కడ ఉన్నాడు. ప్రయాణంలో ఉన్నాడు. నువ్వు ఏ దేశం వెళ్తే అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి మనందరికీ దూరముగుండే దేవుడు కాడు. అందుకనే మన ధైర్యం ఏంటంటే, మనకు జీవితంలో వచ్చిన కష్టాలను కూడా ఆయన చూస్తున్నాడని, మన శ్రమలను కూడా ఆయన చూస్తున్నాడని మన విశ్వాసం మనకు గోచరిస్తూ ఉంటుంది. నా దేవుడు నాకున్నాడు అనే భావన మనలో కలిగి ఉంటాం. కాబట్టి ఆరాధికులమైన మనం, ఆయన ఆరాధించవలసిన వారమైన మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. నిర్గమాకాండము 3:14 వచనం. నిర్గమాకాండము 3:14 వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. ఏమని చెప్పాడు? అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పాడు. ఆయన ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు. ఆయన ఉన్నవాడు, ఆయన స్వయంభవుడు. భూమి ఆకాశాలు సృష్టింపక మునిపే ఉన్నవాడు. కాబట్టి ఆది ఆయనే,
అంతము ఆయనే. అందుకనే ఆరాధనకు యోగ్యుడైన, మనము చేతులతో చేయబడిన వాటి నమస్కరించటం లేదు, మనలను చేసిన వానిని నమస్కరిస్తున్నాం. భూమి ఆకాశాలను సృష్టించిన వానిని నమస్కరిస్తున్నాం. మనము ఆయన స్వహస్తాల ద్వారా నిర్మించబడినాం కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన లేనివాడు కాదు, ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు కాబట్టినే మనము కూడా ఉండేలాగా చేశాడు. అర్థమైందంటే మనం కూడా ఉండేలాగా చేశాడు. మనకు రూపిచ్చాడు. తల్లి గర్భములో మనలను పిండమై ఉండగా చూసి మనలను ఆయన కలగ చేసిన దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచన భాగంలో ఈ రీతిగా చెప్పబడిన మాట మనం చూస్తాము. అల్పయు ఓమేగయు నేనే అన్నారు. అల్పయు అనే పదము హెబ్రీ భాషలో మొదటి అక్షరం. ఒమేగా అయు అనే మాట హెబ్రీ భాషలో 2వ అక్షరం. కాబట్టి ప్రారంభమాయనే. ప్రకటన గ్రంథం 1:8 అండి. 1:8 చూశారు కదా. అల్పయు ఓమేగయు నేనే. తర్వాత వర్తమానం, భూత, భవిష్యత్తు కాలాలలో ఉండువాడు. అంటే గతంలో ఉండినవాడు ఆయనే, గతంలో ఉన్నవాడు ఆయనే, ఇప్పుడున్నవాడు ఆయనే, ముందుకు ఉండే దేవుడు కూడా ఆయనే. చాలామంది కనుమరుగైపోతారు. భారతదేశంలో 26 మతాలు కనుమరుగైపోయినాయి అని చెప్తారు. మరి ఇంకా ఎన్ని ఉన్నాయి తెలియదు, కానీ అంతవరకు నేను తెలుసుకోగలిగాను. కొన్ని మతాలు, కొన్ని గురువులు ఒకప్పుడు విరజిల్లిన వారు, ప్రత్యేకంగా ఎంతో పేరు పొందిన వారు, నేడు వారు పేరులు, వారు ఉనుకులు కనుమరుగైపోయినాయి. కానీ ఆయన ఉన్నవాడు. ఎందుకనంటే ప్రారంభం ఆయనే, అంతం ఆయనే. ఆయనే వర్తమానము, ఆయనే భూత కాలము, ఆయనే భవిష్యత్తు కాలం. అర్థమవుతుంది కదండి. అందుకు 30వ కీర్తనలో ఏమని రాయబడి ఉంది? దేవా, మా కాలగతులు నీ వశములో ఉన్నాయన్నాడు దావీదు. మనము ఆయన కాలంలో ఉన్నాము, ఆయన పని అయి ఉన్నాము, ఆయన చిత్తంలో ఉన్నాం. అర్థమైందండి. మనము ఆయన చేతిలో ఉన్నవారు. ఆయన ఇస్తే ఈ ఆయుష్ ఉంది, ఈ కాలం ఉంది. అంతేగాని మనం ఆయనను చేసిన వారము కాము. ఊహించుకోవటానికి కూడా సరిపోం. ఒక చిన్న వస్తువుని కనిపెడితే బహుశా అతన్ని ఇలా అంటారేమో, చిన్న సైన్సిస్టు అని. ఒక పెద్ద వస్తువుని కనిపెడితే గొప్ప సైన్సిస్టు అంటారేమో బహుశా, కదండి. కాబట్టి ఈ సృష్టినంతటిని మాటతో చేసిన దేవుణ్ణి మనం ఎలా అనుకోవచ్చు? ఆయన చిన్నవాడా అంటే సరిపోం. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి అల్ప ఆయనే, ఒమేగా ఆయనే, ఆది గతం ఆయనే, ఇప్పుడు ఆయనే, భవిష్యత్తు ఆయనే. కాబట్టి అన్ని సమయాలలో ఉన్న దేవుడు మన దేవుడు. కీర్తనలు 93వ కీర్తన చూడండి, 2వ వచనం చూడండి. 93వ కీర్తన 2వ వచనం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను, సదాకాలము ఉన్నవాడు నీవే, ఆయనకి ఘనత కలుగును గాక. ఆయన ఎంతకాలం ఉండేవాడండి? ఆయన సదాకాలము
ఆయన స్థిరమైనటువంటి సింహాసనం మీద ఉన్నవాడు. భూమి మీద కొందరి రాజకీయ కుర్చీలు ఉంటున్నాయి, ఊడిపోతున్నాయి. ఆయన సమస్తమును ఏలి ఉన్న దేవుడు. దానియేలు గ్రంథంలో మరొక మాట, 2వ అధ్యాయము 21వ వచనమండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచన భాగం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం, 732వ పేజీ. కొంచెం కొత్తగా ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏమని రాయబడి, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. కాలం మార్చగలవమ్మా సహోదరుడా? కాలము చెడ్డదని నువ్వు చెప్పగలవా? కాలం ఏంటి? ఇగో 8:30 అవుతుంది. ఈ సమయం ఆపలేవు, ముందుకి గంటాలంటే ఏం చేయాలా? ఆ బగబగ మణుతున్న సూర్యుడిని నువ్వు తొక్కుపెట్టి ఉంచాలా? అది సాధ్యమా? ఆ సూర్యుడిని లేపటము మన వల్ల కాదు, ఆపటము మన వలన కాదు. కాలము మారాలి అంటే సూర్యుడిని ఆపాల. కాబట్టి సూర్యుని ఆపగలవాడైన, సూర్యుని నడిపించగలవాడైన, దిక్కులను మార్చగలవాడు, అష్ట దిగ్గజములను మార్చగలవాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీను లేదు. ఆయన సదాకాలము రాజు అయి ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నవాడు. సృష్టి తన చేతులలో ఉంది. అందుకనే ఆయన ఆరాధనకు పాత్రుడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఇంకా ఇందులో ఇక మాట చూడండి, రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. అంటే సింహాసనాలని మార్చేస్తాడు, ప్రభుత్వములను మార్చేస్తాడు. ఒకరిని త్రోసివేస్తాడు, ఒక్కొక్కరిని ఏం చేస్తాడు? ఎక్కిస్తాడు. మొదటి ప్రభుత్వాన్ని తీసివేసేసాడు, ఇంకొక ప్రభుత్వాన్ని ఎక్కించాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. రాజులను తనకిష్టమైన వారిని దేశాల్లో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ఆయా ఆఫీసర్లుగా ఉంచే దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. అంతేకాదు జ్ఞానులకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడాయన. అట్లయితే అందరికంటే గొప్పవాడైన, అందరిలో ఉన్నవాడు, అందరికంటే గొప్పవాడు, అందరిలో ఉన్నవాడు, అందరి ఆరాధనకు యోగ్యుడు, అందరి ఆరాధనకు యోగ్యుడు. మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం, మరియు కుడివైపున ఒకడును ఎడము వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, కుడివైపున ఒకడు, ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ఉన్నవాడు. వారెవరు? నేరము చేసిన వారు. వారెవరు? తాము చేసిన నేరమునకు శిక్ష అనుభవించుచున్నవాడు. మరి నేరస్తుల మధ్యన ఉన్నవాడు ఎలాంటి వాడు? నిర్దోషి, నిష్కల్మషుడు.
ఆయనలో ఏ పాపమును లేదు, మరణమునకు తగిన నేరమేమీను అయినా చేయలేదు. పిలాతు ఏ నేరమును కనుగొనలేదు, హెరోదు ఏ నేరమును కనుగొనలేదు, పెద్దలు ఏ నేరమును కనుగొనలేదు, యాజకులు ఏ నేరమును కనుగొనలేదు. మరణ శిక్ష వేయుటకు ఏ కారణము లేదు. కానీ ఆ అన్యాయపు తీర్పుకి గురయ్యి ఇద్దరు నేరస్తుల మధ్యన ఉన్నవాడుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అందరిలో ఉన్నవాడు, రాజులను మార్చువాడు, కాలాలను మార్చువాడు, అందరిని ఎరిగిన దేవుడు ఇద్దరు నేరస్తుల మధ్యన ఎలా ఉన్నాడు? మన కోసము నేరాల చేసే వ్యక్తుల మధ్యన నేరగాడుగా ఉన్నాడు. కానీ ఏ నేరమును లేదు. అందుకనే ఆయన మరణమును జయించగలిగిన, అందుకనే మరణము ఓడిపోయింది, సమాధి ఖాళీ అయిపోయింది. అందుకనే ఆయన ఆరాధనకు పాత్రుడుగా, స్తుతులకు యోగ్యుడుగా ఉన్నాడు. మనము మరణములో చిక్కుకున్న వానిని ఆరాధించటం లేదు, మరణమును జయించిన వానిని ఆరాధిస్తున్నాం. ఆయన తినిన దెబ్బలన్నీ మటు మాయమైపోయినాయి, ఆ గాయాలన్నీ మాయమైపోయినాయి. అంత గొప్ప దేవుడు మన దేవుడు, ఆరాధనకు పాత్రుడైన ఆయన గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. తలలో వంచండి.